మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మా కవితక్క వచ్చింది అలా పేపర్లో ఏమంటుందంటే, నేను ఉపగ్రహాన్ని కాదు, నేను ఎవరి చుట్టూ తిరిగా, అవసరమైతే నా చుట్టే తిప్పుట, కానీ నేను ఉపగ్రహాన్ని కాదు, నేను ఎవరి చుట్టూ తిరిగాను అని అంటుంది. మరొకరి వెలుగులో నేను ప్రకాశించను, నాది స్వతంత్ర జెండా. విన్నరా, నాకు ఎవరి సాయం అక్కర్లేదు, ఎవరి మోసేది నీళ్ళు దాగి నేను బతకను అని అంటుంది. పెద్ద లక్ష్యంతో పార్టీ మే మొదటి వారంలో ప్రకటన. సిసోడియాకు మద్దతు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు నాకు ఇవ్వలేదు. బరాబర్గా చెప్తుంది. సిసోడియా ఆపుకి ఇచ్చింది, కానీ నాకు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ఇసుమంతా కూడా ఊసినేరు మీద కూడా ఉత్సవేయలేదు అన్నట్లు లెక్క. ఇక గట్టిగా చెప్పాలంటే, నాకు గింత గావగింజంతా కూడా నాకు సలహా ఇవ్వలేదు, నాకు ఎవ్వరు నన్ను కాపాడలేదు, నన్ను నేనే కాపాడుకున్నా, నేను ఉపగ్రహాన్ని కాదు, నేను ఎవరి చుట్టూ తిరిగాను, నా చుట్టే తిప్పుకుంటా అని చెప్తుంది. మంచి ముచ్చటే. ఇంకా కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నేతలు ఎవరూ మాట్లాడలేదు. ఆ నేతలకు ఆ పార్టీకి కోర్టు తీర్పు చెంపలు వలగొచ్చినంత పని అయింది. నీళ్లు నిధులు నియామకాల్లో బీఆర్ఎస్ విఫలమైంది. కాంగ్రెస్ది కూడా అదే బాట. 3 ఏళ్లలో ఎవరేంటో ప్రజలే తెలుస్తారు అని ఆంధ్రజ్యోతితోటి మాట్లాడుతుంది జాగృతి అధ్యక్షురాలు. నిజంగా కూడా పాపం కవితక్క జైలుకు పోతే ఏ ఒక్క బీఆర్ఎస్ వాడు కూడా మాట్లాడిరా, ఎవరు మాట్లాడలే. సక్కదానాల బతుకమ్మనుడవికి సీసల కంపెనీ ఎత్తల పెడితే ఏ ఒక్కడన్నా మాట్లాడినారా దరిద్రులారా? ఇవాళ నేను పోయి జైలుకు పోతే నా పుణ్యమా అంటే పార్టీ ఓడిపోతున్నాను కథలు పడుతురు. నాకు మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నేను జైలుకు పోకపోయినా మీరు ఓడిపోయేది పక్కా. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పైన క్లియర్గా చెప్పింది. నీళ్లు నిధులు నియామకాల్లో బీఆర్ఎస్ అంటే విఫలమైందట. అక్క, వాళ్ళు విఫలం అయిపోయారు. నువ్వు సఫలం కావాలంటే నీ దగ్గర ఏమన్నా అస్త్రాలు ఉన్నాయి అక్క, అవి మొత్తం బయట పెట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమేమి చేసిరు 10 సంవత్సరాలల్లా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేమి చేసిరు ఈ 2.5 ఏళ్ళల్లో, బీజేపీ పార్టీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా. ఎందుకంటే నీ నెట్వర్క్ నీ దగ్గర చాలా పెద్దగా ఉంది కాబట్టి నీ దగ్గర ఏ పోలీసు వాళ్ళ దగ్గర లేని సమాచారం నీ దగ్గర ఉంటుంది. సిబిఐలు కానీ, ఈడీలు కానీ, ఏడీలు కానీ, బేడీలు కానీ ఎవరి దగ్గర లేని సమాచారం నీ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు చాలా ఏళ్ళు బీఆర్ఎస్లతో ట్రావెలింగ్ చేసినావు కాబట్టి మంచి పనులు కానీ, చెడు పని కానీ, లంగా దొంగ బయటపై పనులు ఏ అయినా కానీ నీకు పక్క ఎరక. నీ దగ్గరున్న సాక్ష్యాధారాలతో తీసుకుపోయి ముందర పెడితివా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, రానున్న రోజులలో తెలంగాణ మొత్తం మాదే అని బీజేపీ వాళ్ళు మురుస్తురు. నువ్వు బరాబర్గా సీఎం అవుతావు. ఎట్లా అవుతావంటే, మీ పార్టీ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల పైన నువ్వు జర్రంతా మొత్తం కూడా చెప్పనక్కర్లేదు, జర్రంతా క్లూ ఇడిస్తివా అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసారి ముఖ్యమంత్రి నువ్వే అవుతావు పక్క. సరే, అది 25, 26 కదా, 29, 30, 39, 49 ఎప్పుడో అప్పుడు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు. ఆ అయ్యేది కూడా నీ చేతుల్లోనే ఉన్నది. ఉపగ్రహం కాదు నువ్వు పక్క. ఎందుకంటే ఉద్యమకారుని బిడ్డవు కాబట్టి నువ్వు ఉపగ్రహాన్ని కాదు, నీ చుట్టే నలుగురిని తిప్పుకుంటావు. నీ దగ్గర దమ్మున లీడర్ కాబట్టి ఆల్రెడీ కోర్టు కూడా తీర్పిచ్చింది. ప్రస్తుతానికైతే నీ సైడ్ ఓకే ఉందని చెప్పింది. ఇక రానున్న రోజులలో మళ్ళీ సిబిఐ బీబీఐ మళ్ళీ పైగా పోతే చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినావు. కాబట్టి మీ అయ్య చేసిన, మీ అన్న చేసిన, నీ బావ చేసిన అక్రమాలు ఏమేమి ఉన్నాయో, అవినీతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ బయట పెట్టే ఉపాయం చేయాలి. గదొక్క పనే చేయి నువ్వు అంతే. ఈ హామీలు ఇస్తా, నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అది చేస్తా ఇది చేస్తా పనికిరాని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చిరు. నువ్వు ఏమి ఇవ్వకుండా బాధలేదు. కానీ మీ అయ్య, నీ అన్న, నీ బావ, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా అవినీతులు ఏమేమి చేసిరో వీటిని పూసగుచ్చినట్టు బయట పెట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నిన్ను మళ్ళీ నెత్తలో పెట్టుకుంటారు. ఆ సీసాల కంప పెట్టిరు కదా, సీసాల కంపని మళ్ళీ కిందికి దించేసి నీ ఫోటో పెట్టుకొని తెలంగాణ నెత్తలో పెట్టుకొని, అబ్బా కల్వకుంట్ల కవితమ్మ మంచి పని చేసిందిరా, ఎన్ని భూములు గుంజుకోరు ఆ లెక్క మొత్తం నీకు ఎరికే. ఆ భూముల చిట్టా మొత్తం బయట పెట్టు. ఎంతమందికి అన్యాయం చేసిరు, ఎంతమంది ఉద్యమకారులకు అన్యాయం చేసిరు, ఆ చిట్టా మొత్తం బయట పెట్టు. అన్ని రకాలుగా నీ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని చెప్తుంటావు కదా అప్పుడో ఇప్పుడో. అవన్నిటిని బయట పెట్టి ఉపాయం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి కవితక్కే పక్క.